సిపిఐ ఆవిర్భవించిన 100 ఏళ్లలో అంతరాలు లేని సమాజం కోసం సమరశీల పోరాటాలు నిర్వహించిందన్నారు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. 100 ఏళ్లలో పార్టీ నేతలు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ప్రజల తరపున కొట్లాడారని చెప్పారు. సిపిఐ శతాబ్ది ఉత్సవాల ప్రారంభం సందర్భంగా రేపు నల్గొండలోని నాగార్జున కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామన్నారు కూనంనేని. శతాబ్ది ఉత్సవాల స్ఫూర్తితో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రతి పల్లెకు గడపకు వెళ్తామని చెప్పారు. నాగార్జున సాగర్ ఉంది. నాగార్జున సాగర్కి పిలిపించింది, పోరాటం చేసింది కమ్యూనిస్టులు అనేది మీకు తెలియజేయాలని సంతోషపడుతున్నా. నందికొండ నాగార్జున సాగర్ అని పాటలు పాడుకుంటూ కమ్యూనిస్టులు పాదయాత్రలు చేస్తూ తద్వారా నందికొండ పైన ఉన్న దాన్ని నాగార్జున సాగర్గా మలిచి పోరాటం చేసి సాధించింది ఎవరంటే కమ్యూనిస్టు. అదేవిధంగా ఇప్పుడు సీతారాం ప్రాజెక్టు కమ్యూనిస్టు. ఇంకా మన నల్గొండ జిల్లాలో అనేక ప్రాజెక్టుల కోసం దిండి ఎస్ఎల్బిసి టనల్ అన్ని ప్రాజెక్టుల కోసం నేను నల్గొండ చెప్తున్నా కమ్యూనిస్టులే పోరాటాలు చేశారు. పోరాటం అంటే గుర్తొచ్చేది ఏమిటంటే ఎర్రజెండా. పోరాటానికి గుర్తొచ్చేది ఎర్రజెండా. ఇప్పుడు కూడా ఎర్రజెండాల ఆధ్వర్యంలోనే పెద్ద పెద్ద పోరాటాలన్నీ కూడా పేద వర్గాలకు ఒక ఆశగా జరుగుతూ ఉంది. చాలామంది ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ పని అయిపోయింది. కమ్యూనిస్ట్ పార్టీ పని అయిపోతే పార్టీ చచ్చిపోవాలి కదా. మరి 100 ఏళ్ళు అయిందిగా, 100 ఏళ్ళైనా కమ్యూనిస్ట్ పార్టీ ఉంది కదా. కమ్యూనిస్ట్ పార్టీ పని అయిపోయిందన్నాళ్ళ పార్టీలు ఏంటి? వీళ్ళందరూ ఒకనాడు కాంగ్రెస్, సరే వాళ్ళు కొంతమంది మిగిలారు, కొంతమంది ఒకనాడు తెలుగుదేశం ఉందా? ఇప్పుడు తెలుగుదేశం ఉందా మన దగ్గర? ఒకనాడు అంతకుముందు పోతే స్వతంత్ర పార్టీ, జనతా పార్టీ, జనతాదళ్ ఆ పార్టీలు ఉన్నాయా ఇప్పుడు? చిరంజీవి పార్టీ ఉందా ఇప్పుడు? వీళ్ళందరూ వేరే పార్టీల్లో నుంచి ఏది అధికారం ఉంటే అందులో పోతారు. వీళ్ళు గాడి చేసి ఆ ఇంట్లోకి వెళ్తారు. వాళ్ళ పరిస్థితి అది. వాళ్ళు మమ్మల్ని అంటూ ఉంటారు. అందువలన నేను మీకు మనవి చేసేది ఏంటంటే కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఇది శాశ్వతమైనటువంటి పార్టీ. శాశ్వతమైన పార్టీ. అధికారం ఎప్పుడు వస్తుందా అనేది కాదు. అధికారం కోసం ఒకవైపు పోరాటం చేస్తూనే మరోవైపు ప్రజల సమస్యలపైన పోరాటం చేసేటువంటి గొప్ప పార్టీ ఇది. దీనికి మరణం లేదు. కమ్యూనిస్ట్ పార్టీకి అంతం లేదు. ఎందుకంటే కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఈజ్ లింక్డ్ విత్ హ్యూమన్ బీయింగ్స్. హ్యూమన్ బీయింగ్స్ అంటే మనిషి కోసం పుట్టినటువంటి సిద్ధాంతం ఇది. అందువలన స్వార్థం లేనటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. త్యాగాలతో నిండిన పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. ధైర్యంతో నిండిన పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. పోరాటాలతో నిండిన పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. పోరాటం అంటే గుర్తొచ్చేది ఎర్రజెండా. కమ్యూనిస్టు పార్టీ ఆ సిద్ధాంతం సమాజంతో పెనవేసుకుపోయిన సిద్ధాంతం. ప్రజలతో, మనుషుల కష్టాలతో నష్టాలతో పెనవేసుకున్న సిద్ధాంతం. కాబట్టి ఇటువంటి గొప్ప కమ్యూనిస్ట్ పార్టీ 100వ సంవత్సరంలో ఉన్న సందర్భంలో మేమందరం